నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మరి బలాన్పల్లి గ్రామంలో ఉన్నాము. చాలా చక్కగా అంగరంగ వైభవంగా మరి సూర్యభగవానికి ఈరోజు కళ్యాణోత్సవం కూడా జరిగింది. మరి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొంతమంది గ్రామ యువకులు ఇక్కడ ఆసక్తిగా మరి బండ్లను చూస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గుడి విశిష్టత ఏమిటి తెలుసుకుంటాం. అన్న నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రశాంత్ రెడ్డి. ఎట్లా ఉన్నాయి, ఏంటిది ఆలయ విశిష్టత ఏమిటి? మంచిగా ఉంటుందన్న. ఈ 3 రోజులు ఉత్సవాలు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలా మంచిగా ఉంటుంది. అన్నదానాలు, సూర్యభగవాన్ కళ్యాణం, భజన పోటీలు. ముందు రోజు యజ్ఞాలు చేస్తాం. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు కళ్యాణం చేస్తాం. 3వ రోజు రథాలు చేస్తాం. రథాలు చేసిన తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ బండ్లు తిరుగుతాయి. టెంపుల్కి సంబంధించి చాలా మంచి అన్ని కార్యక్రమాలు మంచిగా చేస్తాం మేము. ఈ ఉత్సవాలను చూస్తుంటే ఈ బండ్లను ఎట్లా చూస్తుంటే నీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మేము ఊర్లోనే ఉంటాం కాబట్టి మాకు నార్మలే. సంక్రాంతి పండుగ అవుతుంటాయి. ఈ సూర్యభగవాను గుడి కూడా ఎవ్రీ ఇయర్ మేము తిప్పుతూనే ఉంటాం. సంవత్సరానికి 2-3 సార్లు మేము చూస్తూనే ఉంటాం కాబట్టి మాకు పెద్ద అంటే మంచిగానే. ఎడ్లు ఇక్కడ లేవు, ఎడ్లు లేవు. చాలా కళ పడుతుంది ఇక్కడ ఎడ్లు కూడా బాగానే వస్తాయి. మంచిగా ఆరాధులు వాడి 12,000-13,000 అట్లా పెట్టి ముందర మంచిగా అనిపించింది. ఆ పైసలు 12,000 పెట్టి మేము ఇట్లా గుడి డెవలప్మెంట్కి యూజ్ చేస్తాం. ఇట్లా ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కలిసి ఇలా అందరూ ఇప్పుడు 3 రోజులు అన్నదానం అంటే అందరూ మంచిగానే చేస్తారు. ఇక్కడ జానకిరామ్ రెడ్డి ఉన్నారు. ధన్యవాదాలు అన్న. మరి మీరు సమాచారం బాగానే ఇచ్చారు. మరి చాలా మంది ఆసక్తిగా బండ్లను చూస్తూ ఉన్నారు. అన్న ఉన్నాడు. అన్న నీ పేరేంటన్న? ఈ ఊరు కాదా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం? ఓకే, ముఖ్య అతిథి అనమాట. 400 సంవత్సరాల గుడి, పురాతనమైన గుడి అంటున్నారు. పొలాల్లో ఉంది. చాలా అద్భుతంగా బాగుంది. 3 రోజుల నుంచి ఇక్కడ ఉత్సవాలు చేసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం. ఎడ్లబండ్లు, డాక్టర్లు, ప్రతి ఊర్లో చిన్న పిల్ల పెద్ద అందరూ తేడా లేకుండా అన్ని కుటుంబాలు కలిసి కులమతాలకు అతీతంగా ఇక్కడ ఉత్సవాలు జరిగితే చాలా అద్భుతంగా బాగుంది. అంటే ఈ రోజు మీ ఫ్రెండ్స్ చూస్తే ముఖ్య అతిథికి వచ్చాను మరి ఇక్కడికి. మామూలుగా వచ్చాము. ధన్యవాదాలు అన్న. అన్న మీరు ముందుకు రండి. నమస్తే. మరి అన్న నిన్న నుంచి ఏమన్నా ఒకటి చెప్పు, అవును చెప్పిస్తా. నిన్న నుంచి ఇక్కడే ఉన్నాడు మరి, ఎందుకంటే ముందుండి అన్ని కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నా. అన్న మీ పేరేంటి? నా పేరు మసూదన్ రెడ్డి. మసూదన్ రెడ్డి గారు, ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం ప్రస్తుతం? టెంపుల్ అనేది 6 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి ఇది 6వ సంవత్సరం. ఇది 400 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. ఇక్కడ శివాలయం, కృష్ణాలయం 2 కలిపి ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఎక్కడ లేదు. ఫస్ట్ ఒకటి ఉమ్మడి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అరసవెల్లి ఒకటి. దాని తర్వాత ఇక్కడే వెళ్తుంది మీ ఊర్లో మా గ్రామం చెప్పండి సార్. ఇది మేము ఫస్ట్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటాం. చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అంటే ప్రతి ఉగాదికి ఇదే పనులు తిప్పుకునేది, ఊరేగింపు చేసుకునేది. దాని తర్వాత చిన్నజీర స్వామి వచ్చి చూసి చిన్నజీర స్వామి వారు వచ్చారు మా ఊరికి. వచ్చి ఇది చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కాదు, ఇది సూర్యభగవాన్ టెంపుల్. 7 గుర్రాలు ఉన్నాయి. సూర్యభగవాన్కి 7 గుర్రాలు ఉన్నాయి. ఇది చెన్నకేశ్వర టెంపుల్. ఇది చాలా ప్రసిద్ధి శ్రద్ధ అని చెప్పి అప్పటి నుంచి మేము దీన్ని శ్రద్ధ తీసుకొని 6వ సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇప్పుడు 3 రోజుల నుంచి ప్రతిరోజు ఒకరికొకరు అన్నదానం చేస్తాం, ఒకరు కళ్యాణం చేస్తారు. అన్నదానం చేసిన కళ్యాణం చేస్తారు. చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాయి. ఇప్పుడు ఈ 6వ సంవత్సరం అయితే 7వ సంవత్సరం అయ్యేటాల గుడి కూడా చందాల ద్వారా మేము కలెక్షన్ చేసుకొని మొన్న 2వ తారీఖు నాడు శంకుస్థాపన చేసాం గుడి. 7వ సంవత్సరం గుడి కూడా నిర్మించుకొని పునఃప్రతిష్ఠ చేసి ఇంకా గ్రాండ్గా జరుపుకుంటాం అనేది. ధన్యవాదాలు అండి మసూదన్ రెడ్డి గారు. జై శ్రీరామ్.